వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు చల్లటి త్రాగునీరు అందించడం లక్ష్యంగా పీజే కుటీరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం కైలాస్ హిల్స్ కమాన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని జగదిరుగుట్ట సిఐ కె నరసింహ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల దాహార్తి తీర్చడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎస్ఐ అప్పారావు మాట్లాడుతూ యువత సామాజిక సేవా కార్యక్రమాలు ముందుండాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని పీజే కుటీరం ఫౌండేషన్ సభ్యులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వాసాల సాయితేజ, ముత్యపాగ శ్రీశైలం, నామా మోహన్, శ్రీకాంత్, ప్రవీణ్ రెడ్డి, దుర్గతో పాటు దాత రంజిత్ రెడ్డి, స్థానిక విలేకరులు వాసాల బాలరాజు, ఎల్లంపల్లి నర్సింహులు, రాగాల ఆనంద్, జల్లా శివ, గోపిశెట్టి అనిల్, సోమిరెడ్డి, బబ్లు తదితరులు పాల్గొన్నారు. పీజే కుటీరం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కైలాస్ హిల్స్ కమాన్ పక్కకు చలివేంద్రంతో పాటు మజ్జిగ అందించేటువంటి కార్యక్రమం ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా వాళ్ళ పీజే కుటీరం ఫౌండేషన్ ఏర్పడిన తర్వాత మొదటి కార్యక్రమంగా తీసుకోవడం అనేటువంటిది వారిని చాలా అభినందించదగినటువంటి కార్యక్రమం ఇది. వారు ఎండాకాలంలో ఎవరైనా మంచినీళ్ళు అడిగితే ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఇంటి దగ్గరికి వచ్చేస్తే. అట్లాంటి సందర్భంలో వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ లేక ఏర్పాటు చేసేసి మంచినీళ్ళతో పాటుగా రహదారి వెంట వెళ్తున్నటువంటి అన్నోన్ పర్సన్స్కి దాహం వేసినటువంటి వాళ్ళకి మజ్జిగ అందించేటువంటి కార్యక్రమం కూడా పెట్టుకోవడం వాళ్ళని నిజంగా అభినందించదగ్గ ప్రోగ్రాం. వాళ్ళ ఇంజే కుటీర ఫౌండేషన్ తరఫున భవిష్యత్తులో ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళు అభివృద్ధి చెంది సమాజానికి ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు భగవంతుడు ఆ విధమైనటువంటి అన్ని రకాల దీవెనలు అందించాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతూ వాళ్ళకు భవిష్యత్తుకు అంత మంచి జరగాలని చెప్పేసి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తారు. పీజే కుటీరం వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైన విషయము. ఈ మండుట ఎండలో మనము ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఈరోజు ఒక గ్లాస్ వాటర్ కొనుక్కోవాలంటే కూడా 10 నుంచి 20 రూపాయలు వాటర్ బాటిల్ ఉన్న ఈ సమయంలో ఈ మండుట ఎండల బాటసారులకు వారి దాహం తీర్చడానికి వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు దాతలు ముందుకొచ్చి మన పీజే కుటీరం వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఓపెన్ చేయడం చాలా అభినందనీయం. ఇట్లాంటి మంచి పనులు వీరి ఆధ్వర్యంలో ఇంకో మరి ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఇదే విధంగా ఈరోజు చేసిన పేరున ఇక్కడికి వచ్చి అందరూ వీళ్ళు సహకరించిన దాతలు శ్రమ కూడా చాలా అవసరం. డబ్బులు ఇస్తారు అందరు, కానీ సేవ కూడా చేయడం కూడా ఉత్తమం. వీళ్ళందరికీ నేనైతే పేరున అభినందన చేస్తున్నాను. మీరు ఇలా కలిసికట్టుగా ఇంకా మరెన్నో మంచి పనులు చేసి నిరుపేదలకు అండగా ఉండి మరి మీ తరపున ఎంతో మంచి సేవలు అందించాలని మనసారా కోరుకుంటూ ఇక్కడ ఉన్న అందరికీ పేరున ధన్యవాదాలు. ఇలాంటి మంచి పనులు చేయాలని నేను మరి మనసారా కోరుకుంటున్నాం. మేము కూడా మా తోచిన సహాయం మేము కంపల్సరీ చేస్తాము. మేము మీతో ఎప్పుడు ఎల్లవేళలా మీకు సహకరిస్తామని మనవి చేసుకుంటున్నాం. గాజుల రామారం కైలాస్ హిల్స్ ప్రధాన కమాన్ వద్ద ఈరోజు పీజే కుటీరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రానికి చాలా మంది మిత్రులు వచ్చేశారు. అట్లానే ఇక్కడ స్థానిక లా అండ్ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అట్లనే పోలీస్ సిబ్బంది, మరి ఇక్కడ ఉన్న స్థానిక జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు అందరూ కూడా వచ్చేశారు. అట్లనే ఇక్కడ ఏర్పాటు చేసిన పీజే కుటీరం ఫౌండేషన్ వారికి
అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లాగే దాతలు నిర్వాహకులు వీళ్ళిద్దరికి కూడా మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మరి మండు టెండలో ఎక్కడ కూడా ఒక చుక్క నీరు దొరకడం లేదు. ఎన్నో ఇండ్లలో కూడా కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్లలో కూడా ఎన్నో బోర్లు ఎండిపోతున్న ఈ రోజుల్లో ఒక చుక్క నీరు దొరకడం లేదు. అట్లాంటి సమయంలో ముందుకొచ్చి రహదారి వెంటనే వెళ్తున్న పాదచారులకు అట్లా వాహనదారులకు ఈ లోకల్ గా ఉండే మరి శ్రమజీవులకు అందరికీ కూడా దాహార్తిని తీరుస్తుందని పీజే కుటీరం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన చలివేంద్రం వీళ్ళందరికీ కూడా దాహార్తిని తీరుస్తుందని మనం అనుకుంటున్నాము. అట్లానే ఈ పీజే కుటీరం ఫౌండేషన్ మరి ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పలువురు మన్నలను పొందాలని ఆశిస్తున్నాము. పీజే కుటీరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కైలాస్ హిల్స్ కమాన్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగద్గిరిగుట్ట సిఐ నరసింహ గారికి అలాగే ఎస్ఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంకి సహకరించిన అన్న రంజిత్ అన్న గారికి అలాగే మా టీం అందరికి పేరు అందరికి కృతజ్ఞతలు. ఇదే విధంగా ఈ పీజే కుటీరం మేము రాను రోజుల్లో ఇంకా పెద్ద కార్యక్రమం చేయాల్సిందిగా మన కమిటీ సభ్యులు కోరుతున్నాం. ధన్యవాదాలు.